ఈ వీడియోను మంత్రి లోకేష్ గారి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్‌కైతే మెన్షన్ చేయడం జరిగింది. కారణం చాలామంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి వీడియో అయితే చేయమని అయితే అడుగుతున్నారు. అందుకోసం ఈ వీడియో అనేది యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న అంటే మంత్రి గారి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికైనా నోటిఫికేషన్ రూపంలో వెళ్తుందన్న ఉద్దేశంతో ఇలా ఆ యూట్యూబ్ ఛానల్‌ని అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో విద్యార్థులకున్న సమస్యలనైతే ఈ వీడియోలో అయితే సింపుల్‌గా అయితే చెప్పుకుందాం. ఎవరైనా రాజకీయ ఉద్దేశంతో ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే స్కిప్ చేసేయొచ్చు. గత ప్రభుత్వంలో అంటే వైసీపీ హయాంలో ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది విద్యా దీవెన, అలాగే వసతి దీవెన పేరిటైతే రిలీజ్ చేసేవారు. విద్యా దీవెన కింద వచ్చేసి కాలేజీలో ఫీజు చెల్లించడానికి, అలాగే వసతి దీవెన అమౌంట్ వచ్చేసి ట్రాన్స్‌పోర్టేషన్ ఫీజు కోసం, అలాగే హాస్టల్ ఫీజు కోసం విద్యార్థులైతే వినియోగించుకునేవారు. ఈ అమౌంట్ రిలీజ్ చేసే విషయంలో కూడా విద్యార్థులైతే చాలా ఇబ్బందులైతే పడ్డారు. ముఖ్యంగా మదర్ అకౌంట్‌లో అమౌంట్ రిలీజ్ చేసేటప్పుడు ఎన్‌పీసీఐ లింక్ అవ్వలేదని. అలాగే తీరా మదర్ అకౌంట్‌లో రిలీజ్ చేసిన తర్వాత మదర్ అకౌంట్‌లో కాదు, మళ్ళీ ఇక నుంచి జాయింట్ అకౌంట్‌లో రిలీజ్ చేస్తామని విద్యార్థులకి వారి మదర్‌తో కలిసి లేదా గార్డియన్‌తో కలిసి జాయింట్ అకౌంట్ అయితే ఓపెన్ చేయాలనేది చెప్పారు. ఈ విధంగా అకౌంట్‌లు ఓపెన్ చేసే విషయంలో కూడా విద్యార్థులు చాలా ఇబ్బందులైతే పడ్డారు. తీరా అకౌంట్‌లు ఓపెన్ చేసిన తర్వాత ఏపీలో వైసీపీ అయితే అధికారం కోల్పోయింది. అలా అధికారం కోల్పోయి విద్యార్థులకి 3 ఇన్‌స్టాల్‌మెంట్‌ల ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ రిలీజ్ చేయకుండానే ప్రభుత్వం అయితే అధికారం అయితే కోల్పోవడం జరిగింది. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకున్న మంత్రి లోకేష్ గారు ఏం చెప్పారు అంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది నేరుగా కాలేజీ అకౌంట్‌లకి రిలీజ్ చేస్తామనేది చెప్పారు. ఈ విధంగా చేయడం ద్వారా విద్యార్థులకి కాలేజీ యాజమాన్యాల నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదని ఆయన ఈ విధంగా చెప్పడం జరిగింది. అలాగే ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న పీజీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది అమలు చేస్తామనేది చెప్పారు. తీరా ఇప్పుడొచ్చేసి గత ప్రభుత్వం ఎంతైతే బకాయిలు చెల్లించకుండా వదిలేసిందో ఆ అమౌంట్ అంతా కౌంట్ చేయగా అంత మొత్తంలో ఇప్పటికిప్పుడు రిలీజ్ చేసే పొజిషన్‌లో అయితే ఏపీ ప్రభుత్వం అయితే లేదని అయితే ఇప్పుడు మంత్రి లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది. అలా అని ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో విద్యార్థుల్ని వదిలేయకుండా ఒక హామీ కూడా ఇచ్చారు. ఏంటంటే ఇప్పుడు ఇలా చేయడం వల్ల విద్యార్థులకి కాలేజీ యాజమాన్యం నుంచి అయితే ప్రెషర్ అయితే వస్తుందన్న ఉద్దేశంతో ప్రతి మండలంలోనూ కూడా కాలేజీ యాజమాన్యాలతో మీటింగ్ అనేది కండక్ట్ చేసి విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా విద్యార్థులకి సర్టిఫికెట్లు ఇవ్వడం, హాల్ టికెట్లు ఇవ్వడం లాంటివి అయితే చేస్తామని మంత్రి లోకేష్ గారు అయితే హామీ అయితే ఇచ్చారు. కానీ ప్రెజెంట్ అయితే గ్రౌండ్ లెవెల్‌లో అలాంటి ప్రాసెస్ ఏది కూడా జరగడం లేదు. విద్యార్థుల తరపున కోరుకునేది ఏంటంటే ఇప్పటికిప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది రిలీజ్ చేయలేరు కాబట్టి మంత్రి లోకేష్ గారు చెప్పినట్లుగానే ప్రతి మండలంలోనూ కూడా కాలేజీ యాజమాన్యాలతో మీటింగ్ అనేది కండక్ట్ చేసి విద్యార్థులపై ఎలాంటి ప్రెషర్ లేకుండా చూడాలని అయితే విద్యార్థులైతే కోరుతున్నారు. అలాగే ఇలా కాలేజీ యాజమాన్యాలతో మీటింగ్ అనేది కండక్ట్ చేసిన తర్వాత మళ్ళీ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చూస్తాయనుకుంటే పొరపాటే. ఎప్పట్లానే కాలేజీలో ఫీజు కట్టమని అయితే విద్యార్థులపై ఒత్తిడి అయితే చూపిస్తాయి. కాబట్టి ఇలా మీటింగ్ అనేది కండక్ట్ చేసిన తర్వాత విద్యార్థులు కంప్లెయింట్స్ ఇచ్చే విధంగా ఒక అవకాశం అయితే ఇవ్వాలి. ఆ ఏర్పాట్లు కూడా చేయాలనేది కోరుతున్నాను. అంటే ఎక్కడైనా కాలేజీలు ఫీజు కట్టమని ఒత్తిడి చేస్తుంటే ఆ కాలేజీలో విద్యార్థుల దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని అయితే కోరుతున్నాను. అలాగే మరొక విషయం ఏంటంటే పీజీ విద్యార్థులకి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు విషయంతో పాటు ఇప్పటికే చాలామంది విద్యార్థులు కాలేజీల నుంచి వచ్చే ఒత్తిడి తట్టుకోలేక ఆల్రెడీ కాలేజీలకి ఫీజు అయితే పే చేయడం జరిగింది. అలా ఎవరైతే కాలేజీకి ఫీజు అనేది పే చేస్తారో అలాంటి వారి అమౌంట్ కూడా తర్వాత కాలేజీ అకౌంట్‌లకి రిలీజ్ చేస్తే కాలేజీలు తిరిగి విద్యార్థులకి అమౌంట్‌లు అయితే ఇవ్వవు. దయచేసి ప్రభుత్వం వచ్చేసి ఇలా ఇప్పటికీ ఎవరైతే కాలేజీల్లో వారి సొంత ఖర్చులతో ఫీజు అనేది పే చేస్తారో అలాంటి విద్యార్థుల యొక్క డేటా తీసుకుని ఆ అమౌంట్ అనేది విద్యార్థులకి రిలీజ్ చేయాలని అయితే విద్యార్థుల తరపున అయితే కోరడం జరుగుతుంది. ఈ వీడియో చూసి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అయితే రిలీజ్ చేసేస్తారని కాదు. మరి కొంతమందికి ఈ విషయం తెలుస్తుందన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది. థాంక్స్ ఫర్ వాచింగ్.